ఐస్ ప్యాక్, హాట్ ప్యాక్ ఈ 2 మనకు తెలుసు. మనం చెప్పాం చాలా సార్లు చెప్పాం. ఈ రెండిటిని ఎప్పుడు వాడాలో తెలుసా మీకు? దేనికి ఐస్ ప్యాక్ వాడాలి? దేనికి హాట్ వాటర్ బ్యాగ్ వాడాలో తెలుసా? దేనికి వాడాలో దానికి వాడకపోతే రివర్స్ కూడా పనిచేస్తాయి. అన్నిటికి ఒకటే కాదు. ఇటీవల మన ఫ్రెండ్ ఒకతనికి ఈ ఎక్స్పీరియన్స్ అయింది. ఆయనకి షోల్డర్ పెయిన్ ఉన్నది. షోల్డర్ పెయిన్ ఉంటే దానికి పీఆర్పీ అని చెప్పి ఒక ప్లాస్మా రిప్లేస్మెంట్ థెరపీ దాన్ని ఇంజెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ స్వెల్లింగ్ ఉంది, అదంతా తగ్గాలి, ఇన్ఫ్లమేషన్ ఉంది, ఆ రెస్ట్రిక్షన్ తగ్గాలని చెప్పి దాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, లోకల్ అనస్థీషియా చేస్తారు. తర్వాత వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి నొప్పి, సివియర్ పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉంటే మనందరికీ ఉండే అలవాటు ఏంటి? నొప్పి వస్తే ఏం చేయాలి? కాపడం పెట్టుకోవాలి అని ఏం చేస్తే కాపడం పెట్టాడు. కాపడం నైట్ అంతా నిద్ర పట్టినప్పుడల్లా తీసి కాపడం పెట్టుకుంటూ ఉన్నాడు. పొద్దున్న లేచేసరికి ఆ షోల్డర్ కాస్త డబుల్ అయిపోయింది. విపరీతమైనటువంటి స్వెల్లింగ్ వచ్చేసింది. ఎందుకంటే అది పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ అది సర్జికల్ ప్రొసీజర్ అయింది. అక్కడ సర్జికల్ ప్రొసీజర్ అయినప్పుడు మనం ఇది పెడితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా విపరీతంగా పెరుగుద్ది కదా. ఆల్రెడీ ఇచ్చే అంటే సర్జరీ చేసే కండిషన్లో కొంత తగ్గిస్తారు. అక్కడ తగ్గించిన తర్వాత సర్జరీ కంప్లీట్ అయిపోయిందో స్టిచెస్ ఇటువంటి ఎన్ని వేసేసిన తర్వాత తగ్గినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ని రికవర్ చేయాలి బాడీ అక్కడికి. అందుకని విపరీతంగా పెంచింది. అందుకు నొప్పి వచ్చింది. మీకు నొప్పి వస్తే దాని మీద మళ్ళీ మీరు పెడితే ఇంకా ఎక్కువ కదా, ఇంకా ఎక్కువ అనవసరంగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా పూలింగ్ అవుతుంది. దానివల్ల స్వెల్లింగ్ వచ్చేస్తుంది విపరీతంగా. అక్కడ యాక్చువల్గా చేయాల్సింది ఐస్ ప్యాక్ ఐస్ ప్యాక్ పెడితే కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. ఆ వాపు తగ్గడం, కొంచెం అనస్థెటిక్ ఎఫెక్ట్ వస్తుంది, మెల్లగా తగ్గుతూ వస్తుంది. అఫ్ కోర్స్ మీరు పెట్టగానే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, కానీ తర్వాత బాడీ రికవరీ చేసుకుంటుంది. ఎందుకంటే సర్జికల్ ప్రొసీజర్ ఏం కాదు కదా, లోపల పెట్టలేదు, పైన నుంచి ఉంది. సో మొత్తం మెల్లమెల్లగా ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో మెల్లగా నార్మల్ సర్క్యులేషన్ మళ్ళీ తీసుకొని వచ్చేస్తుంది. కానీ మీకు నొప్పి తగ్గిపోతుంది ఈ లోపల. కాబట్టి హాట్ వాటర్ బ్యాగ్ వాడడము, అలాగే ఐస్ ప్యాక్ వాడడం అనేది కూడా దేనికి ఏది వాడాలో తెలుసుకో. లేకపోతే కత్తి పెట్టలేదు, టాబ్లెట్ ఇవ్వలేదు, సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయి, అలా అయిపోద్ది పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియో వినండి. ఇప్పుడు కోల్డ్ ప్యాక్ అనేది ఏ కండిషన్లో వాడాలో తెలుసుకుందాం. బేసికల్గా ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గించుకునేదానికి, అలాగే పెయిన్ రిలీవింగ్ కి దీన్ని, అంటే ఈ 3 కండిషన్లు ఉండాలి. ఆ కండిషన్లోనే దీన్ని యూజువల్గా ప్రిఫర్ చేస్తాం. అంటే ఏంటి? చిన్నగా కాలినటువంటి బొబ్బలు లాంటివి ఏదైనా వస్తాయి కదా, ఏదైనా అటువంటి బొబ్బలు లాంటిది వచ్చినా అప్పటికప్పుడు నూనె పడి కాలినటువంటివి మంట పడుతూ ఉంటాయి విపరీతంగా. అటువంటివి ఏదైనా అయితే దానికి ఐస్ ప్యాక్ పెట్టాలి. అక్కడ హీట్ పెట్టొద్దు. అలాగే ప్రెయిన్స్ అంటారు, అంటే చిన్న చిన్న టెండాన్ మజిల్స్ అంటారు. పెద్ద మజిల్ కాదు, చిన్న టెండాన్స్. అంటే ఇప్పుడు కాలి దగ్గర ఒక చిన్న టెండాన్ ఉంటుంది, కార్టిలేజ్లు ఇటువంటి ఉన్నప్పుడు అవి ఓవర్ స్ట్రెయిన్ అవుతాయి. ఇప్పుడు నడిచేటప్పుడు సడన్గా కాలు మెలికపడము, బెడికినట్టు కావడము, తట్టుకోవడం, కాలు తట్టుకోవడం, ఇటువంటి ఏదైనా అవుతాయి కదా. అటువంటప్పుడు అటువంటి కండిషన్కి పెట్టాల్సింది ఐస్ ప్యాక్. అలాగే చిన్న చిన్న బుడిపిల్లగా వస్తాయి సడన్గా, అంటే ఏదైనా తగిలి సడన్గా ఏదైనా గట్టిగా ఉన్నటువంటి ఏదైనా తగిలి అక్కడ వాపు వస్తుంది, అది రావచ్చు. లేదా బ్రూయిస్ కావడం అంటారు, ఏదైనా గట్టిగా ఏదైనా క్రష్ అయినట్టు అనిపించి అక్కడ రక్తం అనేది కొంచెం బూడు కట్టినట్టు అవుతుంది. అటువంటి కండిషన్లో అప్లై చేయాల్సింది కూడా ఐస్ ప్యాక్. మీకు సడన్ గా ముక్కు నుంచి రక్తం కారుతుంది అనుకోండి, ఇన్స్టెంట్ బ్లీడింగ్ ని మీరు ఆపేయాలి అంటే ఐస్ ప్యాకే పెట్టాలి. పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. నేను ఇందాక చెప్పాను కదా, ఫ్రెండ్ కి సర్జరీ అయిపోయిన తర్వాత నొప్పి. అదే కాకుండా యూజువల్ గా ఈ సిజేరియన్ చేసినప్పుడు స్టిచెస్ వేస్తారు. ఎక్కడ ఈ హెర్నియా ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా సరే మీకు స్టిచెస్ వేసినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ కొంత తయారవుతుంది. ఎందుకంటే బాడీ కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. అక్కడ ఎక్కడెక్కడైతే స్టిచెస్ వేసి ఉంటారో దానికి 2 వైపులా చుట్టూ కూడా రెడ్గా తయారైపోయి కొంచెం వాపు వచ్చేసి కొంచెం దురద, నొప్పి, చాలా గట్టిగా పీకేద్దాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి కండిషన్లో అక్కడ ఐస్ ప్యాక్ మాత్రం అప్లై చేయాలి. హెడేక్ ఉంటే ఐస్ ప్యాకే పెట్టాలి. మైగ్రేన్ హెడేక్ ఉంటే కూడా ఐస్ ప్యాకే పెట్టాలి. ఐస్ క్యూబ్ తీసుకొని మెల్లగా ఈ కణతల్ని, ఫోర్ హెడ్ని రుద్దుకున్నా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఐస్ మసాజ్ చేసుకోవడం మన ఆశ్రమంలో కూడా చేస్తూ ఉంటాం హెడేక్ అనిపిస్తే. సో ఐస్ మసాజ్ చేయడం, లేదా ఐస్ ప్యాక్ని తల మీద పెట్టేయడం, ఇటువంటిది కానీ చేయగలిగితే మీకు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బ్లీడింగ్ గమ్స్ అంటారు, పళ్ళలోంచి రక్తం కారుతూ ఉంటుంది చూసారా, చెవుళ్ళలోంచి. అటువంటి కండిషన్లో ఉంటే ఐస్ వాటర్ పుక్కిలించుకోవడం కానీ, లేకపోతే ఐస్ గడ్డ నోట్లో పెట్టుకొని దాన్ని చప్పరిస్తూ ఉండడం కానీ, ఇటువంటిది కానీ చేయగలిగితే మీకు ఇమ్మీడియట్గా బ్లీడింగ్ అయిపోతుంది. ఎక్కడైనా సరే మైనర్ బ్లీడింగ్, మైనర్ బర్న్స్ ఉంటే దానికి ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయాల్సింది ఐస్ మాత్రమే, బ్లీడింగ్ అయిపోతుంది. ఇటువంటి వాటికి దీన్ని అప్లై చేయాలి. హాట్ వాటర్ బ్యాగ్ దేనికి వాడుకుందాం తెలుసుకుందాం. మెయిన్గా మజిల్ పెయిన్, మస్కులర్ పెయిన్స్ సివియర్గా మీరు బాగా వాకింగ్ చేశారనుకోండి, చాలా మందికి ఇది ఫేస్ చేస్తుంటారు. వాకింగ్ చేయాలని చెప్పి ఫస్ట్ డేని 8 కిలోమీటర్లు నడిచేస్తారు,
రేపటికే సన్నబడిపోదాం అని చెప్పి. మనకి ఆవేశం ఎక్కువ కదా. అటువంటప్పుడు ఈ థై పెయిన్స్, నీ పెయిన్స్ వస్తాయి బాగా. కాఫ్ మజిల్ పెయిన్ వస్తుంది. అప్పుడు అక్కడ అప్లై చేయాల్సింది హాట్ వాటర్ బ్యాగ్. జాయింట్ పెయిన్స్, ఏ జాయింట్ పెయిన్ అయినా, అంటే మోకాళ్ళ నొప్పి కావచ్చు, హీల్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఏ జాయింట్ పెయిన్ అయినా మీరు అప్లై చేయాలంటే హాట్ వాటర్ బ్యాగే అప్లై చేయాలి. అలాగే మజిల్ స్పాజమ్స్ అంటారు. మజిల్ పట్టేస్తాయండి, పూర్తిగా పట్టేస్తాయి, ఇంకా కదలనివి అస్సలు కదిలే పరిస్థితి ఉండదు. అటువంటి కాస్త కాళ్ళు పైకి ఎత్తి పెట్టి, లేదా చేయి పట్టేసిన దాన్ని కూడా పైకి ఎత్తి పెట్టేసి డిజిటల్ పార్ట్లో పెట్టాలంటారు. ఓకే, సపోజ్ మీ కాలుకి పిక్క పట్టేసింది అనుకోండి, కాలు పైకి ఎత్తి పాదం దగ్గర హాట్ వాటర్ బ్యాగ్ పెట్టాలి. అప్పుడు డ్రైన్ అవుతుంది, చాలా తొందరగా డ్రైన్ అవుతుంది. చెయ్యికి వచ్చింది అనుకోండి, చెయ్యి కూడా పైకి ఎత్తి పెట్టి చేతిలో పట్టుకోవాలి. అప్పుడు ఇటు డ్రైన్ అవుతూ వస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా మెన్స్ట్రువల్ పెయిన్, అంటే పీరియడ్స్ అప్పుడు చాలామందికి స్టమక్ పెయిన్ వస్తుంది, భరించలేనటువంటి పొట్ట నొప్పి ఉంటుంది పొత్తి కడుపు దగ్గర. అక్కడ పెట్టాల్సింది ఖచ్చితంగా హాట్ వాటర్ బ్యాగ్. పెడితే అక్కడ ఉన్నటువంటి మజిల్స్ కాస్త సప్పులు అవుతాయి, అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, కొంచెం రిలాక్స్ అవుతుంది, పీరియడ్స్ ఫ్లో కూడా ప్రాపర్గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ముక్కు స్టఫీ నోస్ ఉందనుకోండి, అక్కడ మీరు పెట్టాల్సిన హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవాలి. నిద్ర పట్టకపోతే కళ్ళ మీద ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. కళ్ళు మండుతూ ఉంటే హాట్ వాటర్ బ్యాగ్ పెడితే తేడా వస్తుంది అక్కడ. కాబట్టి మీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇటువంటికి సంబంధించిందంటే ఛాతీ మీద హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవాలి, అక్కడ కోల్డ్ పెట్టకూడదు. ఓకే, లేదా దగ్గు కంటిన్యూస్గా వస్తుంటే, అలాగే బ్రీతింగ్ స్టఫినోస్ ఉండడం ఇటువంటిది ఏదైనా ఉంటే బ్యాక్ వీపు మీద హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవాలి. మోషన్ కాకపోతే హాట్ వాటర్ బ్యాగ్ లోయర్ అబ్డమెన్ మీద పెట్టుకోవచ్చు. మీరు యూరిన్ ప్రాబ్లం ఉంది మీకు అంటే, ఫ్లో సరిగ్గా రావట్లేదు అంటే హాట్ వాటర్ బ్యాగ్ పొత్తి కడుపు మీద పెట్టుకోవాలి. ప్రోస్టోమెగలీ ఉందనుకోండి, దాన్ని కోల్డ్ వాటర్ వాడాలి. ఓకే, ఇలా దేనికి ఏది అవసరమో అది కరెక్ట్గా వాడాలి. నీళ్ళు కూడా మనం మెడిసిన్ లెక్కే వాడుకుంటున్నాం కదా, మెడిసిన్ అని చెప్పాం కదా, చాలా సైన్స్ ఉంటుందని దాంట్లో. నీళ్ళే కదా, ఏది పడితే అది కొట్టి పడేద్దాం అనుకుంటే అవి మనల్ని కొట్టేస్తే సరిపోద్ది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాం. నచ్చిందా? కామెంట్ చేయండి. మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.